హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. గోంగూర చికెన్ బెస్ట్ కాంబినేషన్ కదా. ఇవాళ ఆ కాంబినేషన్లోనే మనం బిర్యానీ చేసుకుందాము. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. బిర్యానీకి ఏమేమి కావాలో ఒకసారి చూడండి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. ఒక టమాటాని 4 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా పలావ్ దినుసులు మన దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. తర్వాత గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదేమో చికెను. ఈ బియ్యాన్ని నేను అరగంటకు ముందే కడిగి నానబెట్టాను. ఇంకా మామూలుగా మన ఉప్పు కారం మసాలాలన్నీ మనం కర్రీ చేసేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందు ఈ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అన్నం మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. ఈ బియ్యం ఇలా పెట్టాం కదా, ఇది ఒక పక్కన కుక్ అవుతుంటుంది. మనం ఇప్పుడు చికెన్ ఏం చేయాలో ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ముందు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పలావ్ దినుసులు వేసుకుందాము. ముందే వేస్తే పలావ్ దినుసులు మాడిపోతాయి. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పలావ్ దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వేసాం కదా, ఇప్పుడు ఈ టమాటా కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు వీటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసాను. ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. చికెన్ వేసిన తర్వాత ఉప్పు వేసుకుందాము. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగుని కొద్దిగా గడ్డలు లేకుండా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు వేస్తున్నాను. ఈ చికెన్ ఇలా ఉడుకుతుంటుంది. ఇప్పుడు మనం ఒకసారి అన్నం చూద్దాము. అన్నం ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని వడపోసి రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇలా ఉడికించుకున్న అన్నం మీద మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లో స్పైసెస్ అన్నీ వేసుకుందాము. ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడి ఎలా చేశానో మొన్న ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, చూడండి. ఇది బిర్యానీ మసాలా. కారం వేస్తున్నాను. గోంగూర పులుపు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఒకసారి చూసి వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ చికెన్లో గోంగూర వేసుకోవాలి. గోంగూరని ముందే శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం చికెన్లో వేసుకుందాము. గోంగూర వేసిన తర్వాత చికెన్తో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి.
గోంగూర వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. గోంగూర వెంటనే మగ్గిపోతుంది, ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, గోంగూర కూడా బాగా మగ్గి చికెన్తో పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు దీనంతా ఇలా స్ప్రెడ్ చేసినట్టు చేసి మనం ఇంకా అన్నం వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నం మొత్తాన్ని స్ప్రెడ్ చేసినట్టుగా వేసుకోవాలి. చికెన్ అంతా కవర్ అయ్యేలాగా ఈ అన్నాన్ని స్ప్రెడ్ చేసినట్టు చికెన్ మీద వేసుకోండి. ఇలా అన్నం అంతా వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. పైనుంచి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఫ్లేవరు బాగుంటుంది బిర్యానీకి, వేసుకోండి నెయ్యి. ఒకసారి చూడండి, బియ్యం ఉడికించుకున్న వాటర్ని కూడా ఒక చిన్న టీ గ్లాసు ఇట్లా అంచుల వెంట పోసుకుంటున్నాను, అడుగు మాడకుండా ఉంటుంది. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు ఈ నీళ్ళ గిన్నెని ఇట్లా బరువు పెట్టుకుందాము. అప్పుడు ఆవిరి ఎటు పోకుండా బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది. ఒక 10 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బిర్యానీ దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. 10 నిమిషాలు బిర్యానీ దమ్ చేసుకోవాలని చెప్పా కదా, 10 నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పావు గంట ఆగిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి అడుగు నుంచి కదిలించుకుందాము. చూసారుగా, చాలా మంచి ఫ్లేవర్తో గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఎప్పుడు చికెన్ బిర్యానీ ఒకేలా చేస్తుంటే ఇలా గోంగూర వేసి ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.